ఇలాగా మీతో కలిసి దేవుడిని స్తుతించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేనికి మహిమ కలుగును గాక. మరి రోజు ఉదయకాల సమయంలోనే 9 గంటలకే మరి ఆరాధనకి రావడం జరిగింది. 2 ఆరాధనలు దేవుడు సహాయం చేసి తిరిగి క్షేమంగా ఈ 3 ఆరాధనలో పాల్పంచడానికి దేవుడు సహాయం చేశారు. అయితే పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం మనం చూద్దాం. ఈరోజు జీవజలం అనే మాట ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. దీని బిడ్డరా 7వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యునైన ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనమందు మధ్య గొర్రె పిల్ల వారికి కావలి జీవజల బోగుల యొద్దకే వారిని నడిపించును.